హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ యువర్ లక్ష్మీ సుధా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చాను. అదేంటో చూద్దాం. ఒకసారి ఒక చెరువు దగ్గర బోలెడన్ని కప్పలు ఉన్నాయంట. ఆ కప్పలన్నీ ఒక రేస్ పెట్టుకున్నాయంట. ఒకరోజు అక్కడ ఒక టవర్ ఉందంట. ఆ టవర్ ఎవరైతే ఫస్ట్ ఎక్కుతారో వాళ్ళు విన్ అయినట్టు అని రేస్ పెట్టుకున్నాయంట. ఆ చుట్టుపక్కల జనాలందరూ చూడడానికి వచ్చారంట. వచ్చి మాట్లాడుకుంటున్నారంట. వాటి ముఖం అవి ఎక్కడెక్కగలుగుతాయి? కప్పలంట ఈ టవర్ ఎక్కుతాయంట. ఇది ఎక్కడ సాధ్యం? గొప్ప గొప్ప వాళ్ళ వల్లే కాలేదు, వీటి వల్ల ఎక్కడవుతుంది? కప్పల టవర్ ఎక్కడం ఏంటి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారంట. ఆ కప్పలు పడుతున్నాయంట, ఎక్కుతున్నాయంట, పడుతున్నాయంట, ఎక్కుతున్నాయంట. అందులో ఒక బుల్లి కప్ప చకచకా ఎక్కేసిందంట పైకి. ఎక్కేసి విన్ అయ్యిందంట. మిగతా కప్పలు అనుకుంటున్నాయంట, మన వల్ల కాలేదు, ఆ చిన్న కప్ప ఎలా ఎక్కగలిగింది? మన వల్ల సాధ్యం కాలేంది ఆ కప్పకి ఎలా సాధ్యమైంది? మనం ఇంత బలంగా ఉన్నాం, ఇంత పెద్ద పెద్దగా ఉన్నాం, అనుభవంతో ఉన్నాం, మన వల్ల కాలేదు, ఆ చిన్న కప్ప ఎలా ఎక్కగలిగింది అని ఆలోచిస్తున్నాయంట. ఇంకో కప్ప అందంట, ఆ కప్ప డెఫ్, దానికి చెవులు వినపడవు అన్నదంట. అంటే ఏంటి ఇక్కడ? ఆ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఈ మిగతా కప్పలన్నీ వింటున్నాయి. ఆ విన్నైన కప్ప అది ఏది వినలేదు, దానికి ఏం వినబడలేదు. దాని గోల్ ఏంటి? ఆ టవర్ ఎక్కాలి, విన్ అవ్వాలి, అదే దానికి తెలుసు. అందువల్ల అది ఎక్కగలిగింది. ఈ మిగతా కప్పలు అవన్నీ వింటున్నాయి కాబట్టి అవి ఎక్కలేకపోయినాయి. అలాగే మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నాం అనుకోండి, ముందుకు నడిపించే వాళ్ళకన్నా వెనక్కి లాగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. మనం వాళ్ళ మాటలు పట్టుకుని ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేం. మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మైండ్ మొత్తం ఆ పని మీద పెట్టుకుని పట్టుదలగా సాధిస్తే ఏదైనా గెలుస్తాము, సక్సెస్ అవుతాము కదా. నమస్తే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.